ఒకవేళ శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకవేళ మీకు పెళ్లి కుదిరినా సరే ఇంకెక్కడా కూడా వివాహ పొంతన చూపించుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్లతో ప్రకారం వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి మకర రాశి శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా సరే వారందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. అన్ని పాదాలలో జన్మించిన వారికి వర్తిస్తాయి. ఎందుకంటే శ్రవణ నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందుతుంది కాబట్టి. అష్టకోట గుణమేళన ప్రకారం మనం రాశికోటం కూడా చూస్తాం. ఇక్కడ రాశి ఒకటే కాబట్టి పాయింట్లు అనేవి చేంజ్ అవ్వవండి. ఒకవేళ అమ్మాయి కనుక మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించినట్లయితే ఏ పాదంలో జన్మించినా మీరిరువురికి 36 పాయింట్లకు 27 పాయింట్లు వస్తాయండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం 36 పాయింట్లకు 18 పాయింట్లు వస్తే వివాహం అనుకూలమండి. 18 కంటే తక్కువ వస్తే వివాహం చేయకూడదు. 18 వచ్చినా చాలు, లేదా 18 కంటే ఎక్కువ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. వీరిరువురికి 36 పాయింట్లకు 27 పాయింట్లు వచ్చాయండి. కాబట్టి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. ఎటువంటి దోషాలు కూడా లేవండి. అమ్మాయి భరణి నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి కూడా 36 పాయింట్లకు 27 పాయింట్లు వస్తాయండి. అంటే 75% అనుకూలతను సూచిస్తుంది. మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు మేషరాశి భరణి నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా వారిని కూడా వివాహం చేసుకోవచ్చండి. ఇక కృత్తికా నక్షత్రం గురించి చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో కనుక అమ్మాయి జన్మించినట్లయితే వీరిరువురికి 20.5 పాయింట్లు వస్తాయండి. 36కు 20.5 పాయింట్లు వస్తాయి. అంటే 57% అనుకూలత సూచిస్తుంది. శాస్త్రం ప్రకారం 50% లేదా 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. కాబట్టి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు మేషరాశి కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మాయి వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2వ పాదంలో కానీ 3వ పాదంలో కానీ 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే మీరువురికి కూడా వివాహం అనుకూలమండి. అయితే పాయింట్లు చేంజ్ అవుతాయి, కానీ కృత్తికా నక్షత్రంలో అమ్మాయి ఏ పాదంలో జన్మించినా సరే వారికి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చండి. వీరిరువురికి 72% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు 26 పాయింట్లు వస్తున్నాయి. కాబట్టి వివాహం అనుకూలమే. అమ్మాయి కనుక వృషభ రాశి రోహిణి నక్షత్రంలో జన్మించినట్లయితే మీరూరికి 33 పాయింట్లు వస్తాయండి. అంటే బ్రహ్మాండమైనటువంటి జాతక పొంతనగా చెప్పవచ్చు. 92% అనుకూలం. చాలా అనుకూలంగా ఉంటుంది వీరి దాంపత్య జీవితం. శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వృషభ రాశి రోహిణి నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా వారికి వీరికి వివాహం అనుకూలమండి. అమ్మాయి కనుక వృషభ రాశి మృగశిర నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కనుక జన్మించినట్లయితే మీరువురికి కూడా వివాహం అనుకూలమే. 36 పాయింట్లకు గాను 33 పాయింట్లు వస్తున్నాయి. అంటే 100%కి 92% అనుకూలత సూచిస్తుంది. కావున మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, వృషభ రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం అనుకూలమే. అమ్మాయి కనుక మిథున రాశి మృగశిర నక్షత్రం 3వ పాదంలో కానీ 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు 24 పాయింట్లు వస్తాయండి. అంటే 67% అనుకూలత సూచిస్తుంది. అయితే శాస్త్రం ప్రకారం ఈ 2 నక్షత్రాలకి అంటే 3, 4 పాదాలలో జన్మించిన అమ్మాయికి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి బకోట దోషం సూచిస్తుంది. అయినప్పటికీ కూడా పాయింట్లు ఎక్కువగానే కలుస్తున్నాయి. కావున వీరిరువురికి వివాహం అనుకూలమే. అమ్మాయి మృగశిర నక్షత్రం ఏ పాదంలో జన్మించినా వారికి మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చండి. అమ్మాయి కనుక మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి వివాహం జరపకూడదండి.
36 పాయింట్లకు 22.5 పాయింట్లు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా రాశికోటం అనేది అనుకూలంగా లేదు. వీరిరువురికి జరపకూడదండి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపకూడదు. అమ్మాయి కనుక మిథున రాశి పునర్వసు నక్షత్రం 1వ పాదంలో కానీ, 2వ పాదంలో కానీ, 3వ పాదంలో కనుక జన్మించినట్లయితే వీరిరువురికి 65% అనుకూలత సూచిస్తుందండి. రాశికోటంలో కొంచెం దోషం చూపించినప్పటికీ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే 23.5 పాయింట్లు వస్తున్నాయి. అంటే 100%కి 65% అనుకూలత సూచిస్తుంది. కావున మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, మిథున రాశి పునర్వసు నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. అమ్మాయి కనుక కర్కాటక రాశి పునర్వసు నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే, అంటే 4వ పాదంలో కనుక అమ్మాయి జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం అనుకూలం. 36 పాయింట్లకు 28 పాయింట్లు వస్తున్నాయండి. అంటే 78% అనుకూలత సూచిస్తుంది. అమ్మాయి పునర్వసు నక్షత్రం ఏ పాదంలో జన్మించినా, వారు మిథున రాశి అయినా కర్కాటక రాశి అయినా సరే, వారికి మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం అనుకూలమండి. కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో కనుక అమ్మాయి జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు 25 పాయింట్లు వస్తాయండి. అంటే 69% అనుకూలత సూచిస్తుంది. వీరిరువురికి కూడా వివాహం అనుకూలమే. అమ్మాయి కనుక కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లయితే 100%కి 78% అనుకూలత సూచిస్తుంది. అంటే 28 పాయింట్లు వస్తున్నాయి 36కి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం అనుకూలమే. అమ్మాయి కనుక సింహరాశి మఘా నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి వివాహం అనుకూలం కాదండి. ఎందుకో కూడా వివరిస్తాను. వీరిరువురికి బకోట దోషం సూచిస్తుంది. అంటే రాశికోటం అనేది అనుకూలంగా లేదు. దానికి తోడు 18 పాయింట్ల కంటే తక్కువ వస్తున్నాయి. శాస్త్రం ప్రకారం 18 అయినా రావాలి, అప్పుడే వివాహానికి అనుకూలం. 14.5 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి మఘా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపకూడదు. అనుకూలం కాదండి. దాంపత్య జీవితం బాగోదు. అమ్మాయి కనుక సింహరాశి పుబ్బా నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం పనికిరాదండి. అనుకూలం కాదు. 36 పాయింట్లకు 19.5 పాయింట్లు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా బకోట మహాదోషం సూచిస్తుంది. రాశికోటం అనేది అనుకూలంగా లేదండి. వీరిరువురికి కూడా వివాహం జరపకూడదు. అమ్మాయి మఘా నక్షత్రంలో జన్మించిన, పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపకూడదండి. ఒకవేళ అమ్మాయి సింహరాశి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినట్లయితే వీరిరువురికి 36 పాయింట్లకు 21 పాయింట్లు వస్తున్నాయి. చిన్న బకోట దోషం సూచిస్తున్నప్పటికీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 36 పాయింట్లకు 21 పాయింట్లు వస్తున్నాయి. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అమ్మాయికి, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం అనుకూలమే. అమ్మాయి కనుక కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో కానీ, 3వ పాదంలో కానీ, 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే 36 పాయింట్లకు 24 పాయింట్లు వస్తున్నాయండి. అంటే 100%కి 67% అనుకూలత సూచిస్తుంది. మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో కానీ, 3వ పాదంలో కానీ, 4వ పాదంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. తర్వాతది హస్తా నక్షత్రం. కన్యారాశి హస్తా నక్షత్రంలో కనుక అమ్మాయి జన్మిస్తే 24 పాయింట్లు వస్తున్నాయండి వీరిద్దరికి. అంటే 100%కి 67% అనుకూలత సూచిస్తుంది. మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కన్యారాశి హస్తా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. అనుకూలమే. వీరిద్దరూ వివాహానికి పనికొస్తారు. అమ్మాయి కనుక కన్యారాశి చిత్తా నక్షత్రంలో జన్మించినట్లయితే చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు మాత్రమే కన్యారాశి కిందకు వస్తాయండి. వీరిరువురికి కూడా 36 పాయింట్లకు 23 పాయింట్లు వస్తున్నాయి. అంటే 100%కి 64% అనుకూలత సూచిస్తుంది. మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, కన్యారాశి చిత్తా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం అనుకూలమే. వీరిరువురికి వివాహ పొంతన కుదురుతుందండి.
ఈ చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలేమో తులారాశికి చెందుతాయి. అమ్మాయి తులారాశి చిత్తా నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురి దాంపత్యం బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే 86% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు ఏర్పడినప్పటికీ కూడా త్వరగా సర్దుకుంటాయి. 36 పాయింట్లకు 31 పాయింట్లు వస్తున్నాయి. తులారాశి చిత్తా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం చక్కగా చేయవచ్చు. అమ్మాయి కనుక తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి వివాహం చేయకూడదండి. ఎందుకో కూడా వివరిస్తాను. ఎందుకు అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించారండి. అంత్యనాడిలోనే జన్మించారు. కాబట్టి సంతాన ప్రయత్నాల విషయంలో సంతానం జన్మించినా కూడా వీరిరువురి మధ్య కొంచెం గొడవలు అవటం, దూరం అవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏకనాడీ దోషం ఎవరికైతే ఉందో ఆ దంపతులకు మాత్రం వివాహం జరపకూడదండి. వీరిరువురికి చూసుకున్నట్లయితే 22.5 పాయింట్లు వస్తున్నాయి. శాస్త్రం ప్రకారం పాయింట్ల ప్రకారం వివాహం చేయవచ్చు, కానీ మనం దోషాలు ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మధ్య ఏకనాడీ దోషం సూచిస్తుంది. కాబట్టి వీరిరువురు వివాహానికి పనికిరారండి. వివాహం చేయకూడదంతే. అమ్మాయి కనుక తులారాశి విశాఖ నక్షత్రంలో జన్మించినట్లయితే ఈ విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు మాత్రమే తులారాశికి చెందుతాయండి. వీరిరువురికి 36 పాయింట్లకు 29.5 పాయింట్లు వస్తున్నాయి. అంటే 100%కి 82% అనుకూలత సూచిస్తుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చండి. ఈ విశాఖ నక్షత్రంలోని 4వ పాదమేమో వృశ్చిక రాశికి చెందుతుంది. అమ్మాయి కనుక వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి కూడా వివాహం అనుకూలమే. 72% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు 26 పాయింట్లు వస్తున్నాయండి. అమ్మాయి విశాఖ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారు తులారాశి అయినా వృశ్చిక రాశి అయినా సరే వారికి మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చు. తదుపరి నక్షత్రం అనురాధ నక్షత్రం. అమ్మాయి కనుక వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించినట్లయితే మీ ఇద్దరికి 75% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు 27 పాయింట్లు వస్తున్నాయి. శాస్త్రం ప్రకారం 18 పాయింట్లు వస్తే చాలు, వివాహానికి అనుకూలమే. కాబట్టి మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం అనుకూలమే. తదుపరి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో కనుక అమ్మాయి జన్మించినట్లయితే మీ ఇద్దరికి 36 పాయింట్లకు 22 పాయింట్లు వస్తున్నాయండి. అంటే 61% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చండి. తదుపరి నక్షత్రం మూలా నక్షత్రం. ధనుసు రాశి మూలా నక్షత్రంలో అమ్మాయి జన్మించినట్లయితే వీరిరువురికి వివాహం జరపకూడదండి. ఎందుకంటే బకోట దోషం సూచిస్తుంది. 36 పాయింట్లకు 20.5 పాయింట్లు వస్తున్నాయి అష్టకోట గుణమేళన ప్రకారం. అయినప్పటికీ బకోట దోషం సూచిస్తుంది. కాబట్టి వీరిరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపకూడదు. తదుపరి నక్షత్రం ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రంలో కనుక అమ్మాయి జన్మించినట్లయితే వీరిద్దరి మధ్య 100%కి 63% అనుకూలత సూచిస్తుందండి. కాబట్టి వివాహం జరపవచ్చు. మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. అమ్మాయి కనుక ధనుసు రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినట్లయితే వీరిద్దరికీ 36 పాయింట్లకు 23 పాయింట్లు వస్తున్నాయండి. అంటే 100%కి 64% అనుకూలత సూచిస్తుంది. వీరిరువురికి కూడా వివాహం అనుకూలమే. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలేమో మకర రాశికి చెందుతాయి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మాయి జన్మించినట్లయితే వీరిరువురి దాంపత్యం బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే అష్టకోట గుణమేళన ప్రకారం 36 పాయింట్లకు 35 పాయింట్లు వస్తున్నాయండి. అంటే 97% అనుకూలత సూచిస్తుంది.
ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో అమ్మాయి జన్మించినా వారికి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలకి వివాహం జరపవచ్చు. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటో తెలుసా, అమ్మాయి శ్రవణ నక్షత్రంలోనే జన్మించి అబ్బాయి కూడా శ్రవణ నక్షత్రంలోనే జన్మిస్తే వివాహం చేయొచ్చా అండి అని అడుగుతూ ఉంటారు. చేయొచ్చండి. వీరిరువురికి వివాహం అనుకూలమే. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ శ్రవణ నక్షత్రంలో జన్మించినా సరే ఇరువురికి వివాహం అనుకూలమే. ఎందుకంటే వీరికి ఏకనాడి దోషం అనేది వర్తించదు. అమ్మాయి కనుక మకర రాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిరువురికి 29 పాయింట్లు వస్తాయండి. అంటే 81% అనుకూలత సూచిస్తుంది. మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మకర రాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపవచ్చు. అమ్మాయి కనుక కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మిస్తే వీరిరువురికి కూడా 75% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వస్తున్నాయి. అమ్మాయి ధనిష్ట నక్షత్రం ఏ పాదంలో జన్మించినా సరే వారికి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చండి, అనుకూలమే. కుంభరాశి శతభిష నక్షత్రంలో అమ్మాయి జన్మిస్తే వీరిరువురి దాంపత్యం చాలా అనుకూలమండి. వీరిద్దరి మనస్తత్వాలు కూడా బాగా కలుస్తాయి. 88% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు 31.5 పాయింట్లు వస్తున్నాయి. శతభిష నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహం జరపవచ్చు. అమ్మాయి కనుక కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిద్దరికీ 36 పాయింట్లకు 30.5 పాయింట్లు వస్తున్నాయండి. అంటే 85% అనుకూలత సూచిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి కూడా వివాహం అనుకూలమే. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదమేమో మీనరాశికి చెందుతుంది. ఈ మీనరాశి పూర్వభాద్ర నక్షత్రంలో అమ్మాయి జన్మించినట్లయితే వీరిద్దరికీ అష్టకోట గుణమేళన ప్రకారం 36 పాయింట్లకు గాను 29.5 పాయింట్లు వస్తాయండి. అంటే 82% అనుకూలత సూచిస్తుంది. అమ్మాయి పూర్వభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా సరే వారికి శ్రవణ నక్షత్ర జాతకులకు వివాహ పొంతన కుదురుతుందండి. తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర. మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలో అమ్మాయి జన్మించినట్లయితే వీరిరువురికి 82% అనుకూలమండి. అంటే 36 పాయింట్లకు 29.5 పాయింట్లు వస్తున్నాయి. వీరిరువురికి కూడా వివాహం జరపవచ్చు. ఉత్తరాభాద్ర శ్రవణం ఈ 2 నక్షత్రాలు కూడా కలుస్తాయి. అమ్మాయి కనుక మీనరాశి రేవతి నక్షత్రంలో జన్మించినట్లయితే వీరిద్దరికీ వివాహం చేయకూడదండి. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా అంచెనాడిలోనే జన్మించారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దీనినే ఏకనాడి దోషం అంటారు. ఇది ఉన్నా కూడా వివాహం జరిగిందనుకోండి, సంతానం జన్మించక ముందు కానీ సంతానం జన్మించిన తర్వాత కానీ చిక్కులు చికాకులు ఎక్కువ అవుతాయి. కాబట్టే ఏకనాడి దోషం ఎవరికైతే వర్తిస్తుందో వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహం చేయకూడదు. గొడవలు వస్తాయని తెలిసి కూడా వివాహం జరిపితే అది మీ ఇష్టం. మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మీనరాశి రేవతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం జరపకూడదండి. కారణం ఏకనాడి దోషం ఉంది. ఇది మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిల యొక్క వివాహ పొంతన. నెక్స్ట్ ఏ నక్షత్రంలో జన్మించిన వారి పొంతన చేయాలో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.